అదే చేతులకు చట్టం సంకెళ్లు వేసింది. ఒకవైపు సిబిఐ వల, మరోవైపు ఏసీబీ వల. రెండు వేర్వేరు ట్రాప్లు. ఇద్దరు అధికారులది ఒకటే కథ. ఒకడు లక్షల్లో లెక్క పెట్టాడు, మరొకడు వేలల్లో వసూలు చేశాడు. కానీ అధికారుల వలలో ఇద్దరి లెక్కలు ఒకే చోటతేలే. ప్రకాశం జిల్లాలోని మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ను అరెస్ట్ చేసింది. అతడితో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్ ను అరెస్ట్ చేశారు. ఒంగోలులోని ఓ రెస్టారెంట్లో గ్రానైట్ వ్యాపారుల నుంచి 2 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా శివశంకర్ ని సీబీఐ అధికారులు పట్టుకున్నారు. మైన్ సేఫ్టీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న శివశంకర్ ప్రకాశం జిల్లాలోని బల్లికురవ, చీమకుర్తి ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ క్వారీల్లో తనిఖీలకు హైదరాబాద్ నుంచి వచ్చారు. బల్లికురవలోని పలు గ్రానైట్ క్వారీల్లో శివశంకర్ సోమవారం నాడు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో చీమకుర్తిలోని వాసవి, గోల్డెన్ గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు నిర్వహించాల్సింది. అయితే క్వారీ యజమానులతో ముందుగానే సెటిల్మెంట్ కోసం ఒంగోలులోని కేబీ రెసిడెన్సీలో రాత్రికి సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. వాసవి గ్రానైట్ లో 2 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో ఒడిషా కార్మికుడు మృతి చెందాడు. ప్రమాద ఘటన సెటిల్మెంట్ కోసం క్వారీ యజమాని సిద్ధా సురేష్ నుంచి డీడీఎంఎస్ శివశంకర్ 2 లక్షల లంచం వసూలు చేశాడు. మిగిలిన క్వారీల విషయంలో సెటిల్మెంట్ లో ఉండగానే సీబీఐ అధికారులు దాడి చేశారు. గ్రానైట్ వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేస్తున్న మైనింగ్ శాఖ డీడీఎంఎస్ శివశంకర్ ని సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అతనితో పాటు వాసవి గ్రానైట్ యజమాని సిద్ధా సురేష్, అతని స్నేహితులు ఫణి, సురేష్ తో పాటు మైనింగ్ ప్రైవేట్ సర్వేయర్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అందరినీ విజయవాడ తరలించారు. మైనింగ్ శాఖలో లంచగొండిగా మారిన డీడీఎంఎస్ శివశంకర్ ని పట్టుకునేందుకు గత 6 నెలలుగా సీబీఐ అధికారులు నిఘా పెట్టినట్టు సమాచారం. మరోవైపు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఆర్ఐగా పనిచేస్తున్న నరేంద్రని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంటి పన్ను వేసేందుకు 15,000 లంచం తీసుకుంటూ ఆర్ఐ నరేంద్ర ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న రమేష్ తన ఇంటికి పన్ను వేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇంటి పన్ను వేసేందుకు ఆర్ఐ నరేంద్ర 15,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రమేష్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రమేష్ ఫిర్యాదుతో పక్కా ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంటి యజమాని రమేష్ నుంచి ఆర్ఐ నరేంద్ర 15,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. గతంలో ఏసీబీ అధికారులకు చిక్కి జైలుకెళ్లిన ఆర్ఐ నరేంద్ర మరోసారి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. టౌన్ లో ఇంద్రనగర్ లో ఉండే రమేష్ రెడ్డి, తర్వాత మహేష్ అనే వాళ్ళు రేకుల షెడ్ ఉండింది. ఆ రేకుల షెడ్ స్థానంలో ఆర్సీసీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి, తర్వాత టైటిల్ చేంజ్ చేసుకోవడానికని ఆర్ఐ నరేంద్ర గారిని కలవడం జరిగింది ఈ నెల 12వ తారీఖున. దానికి సంబంధించి ఆయన 15,000 రూపీస్ లంచం డిమాండ్ చేసినాడు. ఈరోజు రమేష్ రెడ్డి దగ్గర నుంచి 15,000 రూపీస్ డాక్యుమెంట్స్తో పాటు తీసుకున్నాడు. రెడీ హ్యాండ్ పట్టుకున్నాం. మేము కేసు రిజిస్టర్ చేసాము, దర్యాప్తు చేస్తున్నాం. లంచగొండి అధికారులకు ఇదే హెచ్చరిక. చేతులు లంచం కోసం చాచొచ్చు, కానీ అదే చేతులకు బేడీలు పడే రోజులు మాత్రం ఎప్పుడైనా రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేయాలి. కానీ కుర్చీని అడ్డం పెట్టుకుని లంచాల దందా చేస్తే ఆ కుర్చీనే కటకటాల దారి చూపిస్తుంది. అధికారం ఉందని విర్రవీగద్దు. లంచం తీసుకుంటే చట్టం కళ్లకు కనిపించదు అనుకోవద్దు. కెమెరా కనిపించకపోయినా నిఘా కన్ను మాత్రం చూస్తూనే ఉంటుంది.